హైదరాబాద్లో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. పంజాగుట్ట, బేగంపేట, రసూల్పురాలో వర్షపు నీరు రోడ్లపై లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రసూల్పుర పేట్ని కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరును మోటార్లతో బయటకు తోడుతున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా వానలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వరద నీరంతా కూడా ఇటు రహదారులపైన ఇళ్లలో కూడా చేరుకుంటుంది. మనం చూడొచ్చు, రసూల్పురలోని ప్యాట్నీ నగర్ కాలనీలో ఉన్నాము. ఇంట్లో మోకాలు లోతున వర్షపు నీరు ఇళ్లలోకి చేరి వర్షపు నీరు అంతా కూడా ఇబ్బందికి గురి చేస్తుంది. ఇక్కడికి ఇంట్లోకి నిత్యావసర వస్తువులు పట్టుకెళ్లాలన్నా, అలాగే పాల ప్యాకెట్లు పట్టుకెళ్లాలన్నా, న్యూస్ పేపర్ పట్టుకెళ్లాలన్నా గోడలపై నడుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మనము ఈ నిన్న కురిసిన వర్షాల కారణంగా దాదాపు లోతట్టు ప్రాంతాలతో పాటు అలాగే ప్రధాన రహదారులు పక్కన ఆనుకుని ఉన్న ఇళ్లలో కూడా ఈ వర్షపు నీరు, మురుగునీరు అంతా కూడా నాలాలో నుంచి ప్రవహించి ఇంట్లోకి వెళ్ళిన పరిస్థితి వస్తుంది. వీళ్ళందరూ కూడా సొంతంగా ఇంజిన్లు పెట్టుకొని ఆ వాటర్ని అంతా కూడా బయటికి కాలువల్లోకి, రోడ్లపై కూడా తోడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే హైదరాబాద్ నగరంలో రాగల 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ఇటు లోతట్టు ప్రాంతాలతో పాటు ఆ ప్రధాన ప్రాంతాల్లో కూడా వర్షాలు పడడంతో వర్షపు నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంటుందని, అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని సూచించడంతో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇటు నేడు రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఇటు మహబూబ్ నగర్, వనపర్తి, వికారాబాద్, నల్గొండతో పాటు యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇటు ఋతుపవన ద్రోణి కారణంగా శుక్ర, శనివారంలో కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నల్గొండ, యాదాద్రి, భువనగిరి, కర్నూలు, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు కూడా ఇప్పటికే పసుపు రంగు హెచ్చరికలను జారీ చేసింది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. సిఎస్, డీజీపీతో పాటు జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్, విద్యుత్ విభాగం అధికారులతో కూడా ఇప్పటికే సీఎం తరచూ ఫోన్లతో మాట్లాడుతూ వస్తున్నారు. విపత్తు నిర్వహణ బృందాలను సంసిద్ధంగా ఉంచాలని వారికి సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లకు కూడా ఇప్పటికే సీఎం మాట్లాడారు. అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని సమీక్షించాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు, చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉండటంతో అవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదాలు వేసుకోవాలని సూచించారు. అయితే అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఇప్పటికే వారందరికీ ఆదేశించారు. అయితే వర్షాలు ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇప్పటికే టెలికాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే స్పందించాలని కూడా ఇప్పటికే ఆయన ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు 250 బృందాలు క్షేత్రస్థాయిలోనే పనిచేస్తున్నాయని, రాగల 2 రోజులు కూడా వీరందరూ కూడా హైదరాబాద్ నగరంలో క్షేత్రస్థాయిలో ఉంటూ ఎక్కడికక్కడ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించేందుకు వీరందరూ కూడా కృషి చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి నెంబర్లు కూడా అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ కంట్రోల్ రూమ్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే వాళ్ళందరూ కూడా ఐకమత్యంతో పనిచేస్తూ సమస్యలు పరిష్కరించేందుకు కూడా వీరందరూ కూడా ఇప్పటికే కృషి చేస్తున్నారు. అయితే హైదరాబాదు ఇటు రంగారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, దుద్దెల శ్రీధర్ బాబు కావచ్చు, వేరువేరుగా అధికారులతో ఫోన్లో సమీక్షలు నిర్వహించారు. ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసు అధికారులతో కూడా ఫోన్లో మాట్లాడి వేగవంతంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఇటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయికి వెళ్లి ఇబ్బందులు తొలగించాలని మంత్రి శ్రీధర్బాబు ఇప్పటికే వారందరికీ సూచించారు. మరో 2 రోజుల పాటు అధికారులందరూ కూడా సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కురిస్తే అందుకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇటు సైబరాబాదు, రాచకొండ కమిషనర్లతో కూడా ఇటు శ్రీధర్బాబు మాట్లాడారు. అయితే ప్రధానంగా అమీర్పేట్, ఎల్లారెడ్డి గోడ్లోను, ఇటు యూసఫ్ గోడ్లోను, కృష్ణానగర్లోను, అలాగే ప్యాట్నీ కాలనీలో కూడా వర్షపు నీరు ఎక్కువగా దాదాపు 200 ఇళ్లలోకి నీరు చేరినట్టు అలాగే ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వర్షపు నీరునంతా కూడా తోడించడం కూడా జరుగుతుంది.
అయితే మరోవైపు నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రానున్న 3 రోజులు కూడా జలమండలిలో అన్ని స్థాయి అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని జలమండలి ఎండి అశోక్ రెడ్డి ఇప్పటికే మంజూరు చేసిన సెలవులను రద్దు చేసి వారందరినీ కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. ఇటు రెవెన్యూ సిబ్బందిని కూడా సెలవులు రద్దు చేసి అందుబాటులో ఉండాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. అయితే ఇప్పటికే విద్యుత్తు, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా వారి సెలవులను రద్దు చేసుకొని ఈ కలెక్టర్లను సమన్వయం చేసుకుంటూ అధికారులు అందరూ కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. మరోవైపు నిన్న 2 గంటల పాటు విస్తారంగా కురిసిన వర్షానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రోడ్లపై వర్షపు నీరు చేరడంతో సాధారణంగా మెట్రో ప్రయాణికులు 4 లక్షలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు రోజువారీ. నిన్న కురిసిన వర్షానికి సాయంత్రమే 1,50,000 ఎక్స్ట్రా అంటే 5.5 లక్షల మంది ప్రయాణించినట్లు ఇప్పటికే మనకి మెట్రో అధికారులు సూచించడం జరిగింది. ఏదేమైనప్పటికీ రాగల 2 రోజులు కూడా ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అలాగే వర్ష ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు సిఎస్ని, అలాగే డీజీపీని, అలాగే హైడ్రా అధికారులను, విద్యుత్ అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకి ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడంతో హైదరాబాద్ నగరంలో కావచ్చు, జిల్లాల్లో కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్కి చేసినట్లయితే తక్షణమే అధికారులు స్పందిస్తారని ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులందరూ కూడా రంగంలో దిగి రాగల 2 రోజుల్లో కూడా వారందరూ కూడా సెలవులను రద్దు చేసుకుని కంట్రోల్ రూముల్లో ఇప్పటికే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు సిబ్బందితో రంగంలో దిగారు. ఎక్కడైతే కాలనీల్లో ముంపుకు గురయ్యాయో ఇలా ముంపుకు గురైన వాటిని వాటర్ను బయటకు తోలుతూ స్థానికులకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతుంది. ప్రజెంట్ ఇటు రసూల్పురాలో తాజా పరిస్థితి ఇది.